నేను ఒకటి అడుగుతాను, నువ్వు మంచి చెప్పి మన అంబాబాయిని పెట్టబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు ఆ చరిత్ర తెలియాలి. అందరిని అడుగుతూనే ఉన్నా, తెలుసుకుంటూనే ఉన్నా. నాకు ఒకసారి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు అవుతుందా? అంటే 40 సంవత్సరాలు అంటే ఇక్కడ పెట్టబట్టి 40 సంవత్సరాలా, లేకపోతే అక్కడ గుడి కట్టినప్పటి నుండి 40 సంవత్సరాలా? ఇక్కడ పెట్టిన నుంచి 40 సంవత్సరాలు. ఇక్కడ పెట్టినప్పుడు తర్వాత గుడి కట్టింది. కొన్ని రోజుల తర్వాత గుడి కట్టారు. అంటే ఫస్ట్ ఏడుండే అంబాబాయి అక్కడ అగుల్లోనే ఉండేనా? అదే ఫస్ట్ మా ఇంట్లో ఉండే. మీ ఇంట్లో ఉండేనా అంబాబాయి? అయితే 40 సంవత్సరాలు ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పక కొన్ని రోజులు మా ఇంట్లో పెట్టుకున్నాం. ఇక తర్వాత కొన్ని రోజుల తర్వాత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయినాక అప్పుడు మేము గుడి కట్టుకుని అప్పటి నుంచి గుడిలో పెట్టుకున్నాం. అబ్బా నాకు తెలియదు ఇవన్నీ. మీ ఇంట్లోనే ఉండి అంబాబాయి? మా ఇంట్లో అంటే 40 ఏళ్ళ కిందట? 40 ఏళ్ళ కిందట. ఆఫ్టర్ 35 ఇయర్స్ ఆఫ్టర్. అంతేనా? అది కాదు, ఇప్పుడు అంబాబాయిని మీ ఇంట్లోనే పెట్టుకున్నారు కదా ఇన్ని రోజులు, అంటే పూజలు గిట్లా అవన్నీ మీ ఇంట్లోకి వచ్చి చేసేటోళ్ళ? లేదు, అప్పుడు మనం నవరాత్రులు అప్పుడు బయటకు పొజిషన్ చేసుకుంటుంది. దసరా తర్వాత నిమజ్జనం ఇద్దా, నిమజ్జనం తర్వాత తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టేవాళ్ళు. నిమజ్జనం అయినాక మీ ఇంట్లో పెట్టేటోళ్ళ? పున్నం కానీ ప్రతిరోజు మా చెల్లె, మా అమ్మ, నేను అందరం మా ఇంట్లో అందరం. మా అమ్మ యాక్సిడెంట్ చనిపోయిందా? చెల్లి ఉంది, చెల్లి చేస్తుంది ఇప్పటికి కూడా ఆమె చేస్తుంది. కరెక్ట్ లలిత అని చూసిన. అప్పుడు సాములమ్మ బాలక్క కూడా చాలా రోజుల నుండి ఉంటుంది. ఓ మస్తు మందిని చూసిన నేనైతే. అదే నేను చిన్నప్పుడు చూసినప్పుడు అయితే అక్కడ ఏమి ఇల్లు లేకుండా మొత్తం జంగల్ అదంతా వేమల టెంపుల్ దేవస్థానం కదా అది. అప్పుడు ఇప్పటికి కూడా మన చక్ర తీర్థం ఉంటుంది చూడు, ఆ చక్ర తీర్థానికి ఇక్కడికే వస్తుంది. చక్ర తీర్థమా? చక్ర తీర్థం వేమల దేవస్థానం ఇది మనకి వెంకటేశ్వర టెంపుల్. ఇప్పటికి కూడా ఇక్కడికి వస్తుంది. సంవత్సరం కూడా ఇప్పటికి కూడా వస్తుంది. అంటే మొత్తం మీరు పోయినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లుండే? అక్కడ సిచ్యువేషన్ ఎట్లు జరిగింది అప్పుడు ఎంత ఘోరంగా ఉంటుండే జంగల్. ఇక జంగల్ అంటే ఓపెన్. ఏదో దేవుని దేవల్ల మన వెంకట టెంపుల్ వాళ్ళు మాకు ప్లేస్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్లేస్ తో మేము ప్లేస్ ఎంత ఇచ్చారు? ఎంత ఉంటుంది అప్పుడు? 2 గుంటలు ఇచ్చారు. ఈ వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం, ఇవన్నీ సొంత చేసుకొని ఉన్నాం ఇప్పటికైతే దేవుని దేవల్ల. కాదు ఇప్పటికీ ఇప్పుడు నువ్వు ఈ అంబాబాయి సేవా సమితిలో సభ్యునివే అన్నట్టు నువ్వు సుతా? ప్రస్తుతానికి ఇప్పుడు ఉపాధ్యక్షుడిని, ఒకప్పుడు సెక్రటరీ. అంటే మొత్తానికి అయితే నువ్వే కీ రోల్ అనమాట. మీ ఇంట్లోనే అంబాబాయి ఉందంటే దాదాపు అబ్బా గ్రేటే మరి నాకు. ఫస్ట్ ఎల్ల లక్షణ, గున్నాల దేవదాసు, మన దక్కన్ భాస్కర్ చేసుకున్నాం. ఇది డెవలప్ అంటే అక్కడ గుడి కట్టి మొత్తం డెవలప్మెంట్ ఉంది కదా, స్టాఫ్ ఉంది. స్టాఫ్ని బట్టి మేము డెవలప్మెంట్ చేసుకున్నాం, చాలా బాగా చేసుకుంటున్నాం ఇప్పటికీ. కాదు నేను ఒకసారి వచ్చిన ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ చేసారు పెద్దది గీడ ఇదే స్టేజ్ మీద. ఏం ప్రోగ్రామ్ అది? ఒకసారి 20 సంవత్సరాల కింద ఒక ప్రోగ్రామ్. సామల ఉపేందర్ అని ఆయనతో. సాముల ఉపేందర్ అంటే సిఐ గారు కదా? సిఐ గారు అప్పట్లో మనకి సాముల ఉపేందర్ సార్ అంటే చాలా అప్పట్లో వచ్చింది ఇక్కడ ఒక ప్రోగ్రామ్. ఇక్కడ ఇదే ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు సాముల పెంటప్ప గారు ఉన్నారు కదా? సాముల పెంటప్ప ఉన్నారు అప్పుడు మా బావగారే. మీ బావనేనా? ఆయన గ్రేటే. చాలా రోజుల మీరు ఇంత మెయింటైన్ చేసాడు అంటే అది. సామల పెంటప్ప, నేను, మా ఇల్లు లక్ష్మణ, గున్నాల దేవదాసు, మా కులకల కృష్ణ, అందరం ఉన్నాం. అప్పుడు వచ్చారు మా అన్న, మా మంగళ రాజేశం గారు, మేమందరం దీన్ని ఉండి తోడేసిన తర్వాత ఇప్పటి ఈ డెవలప్మెంట్ తీసుకొచ్చి పెట్టి. అంటే ఇవాళ ప్రోగ్రామ్ ఏంది మరి? ఇవాళ ప్రోగ్రామ్ నవరాత్రులతో స్టార్టింగ్. ఇవాళ స్టార్ట్ అంటే ఇప్పుడు పుట్టపంగ తీసుకుంటే జరిగింది. ఇప్పుడు సాయంత్రం అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళీ ఊరేగింపు తీసుకుంటాయి. 3 గంటల 3:30కు అమ్మవారిని ఊరేగింపుకొని తీసుకొచ్చి అమ్మవారిని అక్కడ నిలబెట్టి ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్. ఇవాటి నుంచి నవరాత్రులు ఇవాళ నుండి అయితే చాలు మొత్తం చాలు. మొత్తానికైతే బలి ఎత్తురే మీరైతే నిజంగా. మన సిరిసిల్లలోనే అంటే సిరిసిల్లలో ఇంకెన్ని అంబాబాయిలు ఉన్నాయి? ఫస్ట్ వెంకంపేటేనా? సెకండ్ అంటే సెకండ్ ప్లేస్ సుభాష్ నగర్. ఆడ అంటే మీరు ఈడ పెట్టినప్పుడు అప్పట్లో మీరు అక్కడికి చూడడానికి పోయేటోళ్ళ? పోయేవాళ్ళం అంతే, ప్రథమ కదా. సరే సరే. ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఇవాళ 40 సంవత్సరాలు 40 కాబట్టి ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం ప్రోగ్రామ్? ఇదే నిత్యాన కార్యక్రమాలు ఉంటాయి. ఇక పోతే మళ్ళీ రోజు నవరాత్రులు జరుపుతున్నట్టు కామన్గా ఓమగాసుడు. ఓకేనే, థ్యాంక్స్ నాకు అన్ని ఇవన్నీ చెప్పినందుకు. ఓకే.